విశాఖపట్నం ప్రజలకు నమస్కారం. సంఘాలకు కూడా రుణాలు ఇచ్చే విధంగా వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్లో రైతులకు 340 కోట్లు పంట రుణాలుగా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ కోన తాతారావు గారు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 272 కోట్లు అందజేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో గల 98 సొసైటీల పరిధిలో 4.56 లక్షల మంది రైతులు ఉన్నారని, పంట రుణం కింద ఒక రైతుకు 3 లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు. వాటి వివరాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రాప్ లోన్ ఒక్కొక్కరికి 3 లక్షలకు 4% వడ్డీ, సకాలంలో రుణం చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తారు. అలాగే సొంత అవసరాలకు 6 లక్షల వరకు రుణం అందిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 కోట్లు వ్యాపార లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వయం శక్తి సంఘాలకు కూడా రుణాలు అందిస్తారు. రైతులు ఏ పంట సాగు చేసినా రుణాలు మంజూరు చేస్తారు. ఏజెన్సీలో ప్రాంతాల్లో పసుపు, కాఫీ, చింత, ఇతర ఉద్యానవన పంటలకు రుణాలు ఇస్తారు. పాయకరావుపేట ప్రాంతంలో తమలపాకు సాగు చేసే రైతులకు ఎకరాకు ₹1,00,000 రుణం అందజేస్తారు. అలాగే మరో విషయంగా రుణాల మంజూరుకు గత ప్రభుత్వంలో ఉన్న షరతులు ప్రస్తుతం సడలించినట్టు తాతారావు తెలిపారు. రైతులకు అందుబాటులో, ప్రజల అవసర సమయంలో రుణాలు అందిస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటున్న కోన తాతారావు గారికి రైతులు ధన్యవాదాలు తెలిపారు.